ఎయిటీన్త్ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్. మీకు తెలుసు ఆటా అంటే ఏంటో, అమెరికన్ తెలుగు అసోసియేషన్. మన అద్భుతమైన 2024లో జరగబోయే ఆటా మహాసభల గురించి మాట్లాడబోతున్నాము. మీకు తెలుసు ఆటా ఈజ్ ఎవ్రీవేర్, ఆటా ఈజ్ ఇన్ ద ఎయిర్, ద మోస్ట్ అవైటెడ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 2024 మన ముందుకు రాబోతుంది. అసలు వీ హ్యావ్ విత్ అస్ ది ఎస్టీమ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆటా, మధు బొమ్మినేని గారు, and as well we have with us Karnakar Asireddy garu, who is the past president, past convener and the current advisor of ATA and ATA Convention 2024. So without any further ado, I want to welcome our guests Madhu garu and Karnakar garu. Namaskaram andi, ela unnaru cheppandi. నమస్తే అండి, బాగున్నాము. అందైన టీవీ5 ప్రేక్షకులందరికీ, మన టీవీ ప్రేక్షకులందరికీ ఆటా తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ లైనప్ చూస్తున్నాము, ఇప్పుడే వెబ్సైట్ కూడా చూస్తున్నాను. లాట్ ఆఫ్ గ్రేట్ ప్రోగ్రామ్స్, హార్ట్ఫుల్నెస్ అవ్వచ్చు, బ్యాండ్ థియరీ అండ్ సో మెనీ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ విత్ తమన్ గ్రాండ్ ఫినాలే. సో ద ఎక్సైట్మెంట్ ఈజ్ ఇన్ ద ఎయిర్. సో చెప్పండి, ఏమంటారు మన ఆడియన్స్ కి, ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? ఫస్ట్, హౌ ఇస్ యువర్ ఎక్సైట్మెంట్ మధు గారు? చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. మేము ఆల్రెడీ అట్లాంటాలోనే ఉన్నాము. ఇప్పుడు చాలా మంది వచ్చాము, ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా 2-3 రోజులలో అంటే పనులన్నీ జరగడానికి, కొంచెం హెల్ప్ చేయడానికి అట్లా ముందుకు వస్తున్నారు. ఇక్కడ లోకల్ కమిటీస్, అంటే మనం సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నా కూడా, ఇక్కడ కమిటీస్ అందరూ లాస్ట్ 7-8 months నుండి ఎన్నో ప్లాన్స్ వేసుకొని చేద్దాము అనుకున్నవన్నీ ఇప్పుడు 3 రోజులలో అమలు పరిచేస్తున్నారు అనమాట. పనులన్నీ చాలా ఫుల్ స్పీడ్ లో ఉత్సాహంగా జరుగుతున్నాయి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది మన ఆర్టిస్టులు వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు. మన గెస్ట్లు కూడా కొంతమంది వచ్చేసారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్. పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా 3 రోజులే ఉంది. సో టెన్షన్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు. మధు గారు, మీరు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ గురించి ఒకసారి దాని స్పెషాలిటీస్ చెప్పండి మన ఆడియన్స్. Oh, it's one of the biggest on the south, Georgia World Congress Center. మనకి ఆటాలో ఇది 3వసారి కన్వెన్షన్ అట్లాంటాలో జరుగుతుంది. లాస్ట్ 2 times కూడా ఇక్కడే జరిగింది. కర్ణాకర్ గారు వాజ్ ద కన్వీనర్ ఇన్ 2012 కన్వెన్షన్ కి. సో పెద్ద హాల్స్, అంటే మనకు 2 హోటల్స్ కన్వెన్షన్ సెంటర్ కి ఆనుకొని ఉన్నాయన్నమాట. సో మనం బయటికి వెళ్ళవలసిన పని లేనే లేదు. సో జస్ట్ ఇన్ ద కన్వెన్షన్ సెంటర్, బోత్ సిగ్నియా అండ్ ఆమె 2 హోటల్స్ ఆనుకొని ఉంటాయి. మొత్తం మన వాళ్ళతోనే ఉంటుంది అనమాట. కన్వెన్షన్ సెంటర్ ఈజ్ సో బిగ్. మనం ఒక 1/3 మాత్రమే తీసుకుంటున్నాం ఇందులో. అయినా కూడా ఇట్స్ వండర్ఫుల్. హార్ట్ఫుల్నెస్ వస్తున్నారు, అంటే వాళ్ళ టీం అంతా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. సో అబౌట్ 3,000 people ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మనకి ఆటా తరపు నుండి కూడా ఓవర్ 10,000 people ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెండర్ బూత్స్ కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, మెయిన్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ కన్వెన్షన్ సెంటర్ కి ఎక్కువ దూరం నడవక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ రైట్ దేర్. హోటల్ నుంచి బయటికి రాగానే మనకి కన్వెన్షన్ సెంటర్ ఉంది అనమాట. సో నమస్కారం అండి కర్ణాకర్ గారు. ఈ ఫంక్షన్ యాజ్ అ కన్వీనర్ ఇన్ 2012, 2017 లో మీరు ప్రెసిడెంట్, మీరు పాస్ట్ ప్రెసిడెంట్ యాక్చువల్లీ టు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి, ఐ మీన్ హౌ ఆర్ యూ ఫంక్షనింగ్ యాజ్ అన్ అడ్వైజర్? సో మీ రోల్స్ ఎలా ఉన్నాయి అసలు? దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ మన టీవీ అండ్ టీవీ5 ఇస్ టాకింగ్ టు యూ. ఎలా అనిపిస్తుంది ఈసారి మీరు అడ్వైజర్ లాగా ఉంటారు? బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2000లో కూడా చూశాను అట్లాంటాలో.
2000లో అయినప్పుడు మాకు 3,000-4,000 పీపుల్ వచ్చారు. బాగా బ్రహ్మాండంగా అయింది. అప్పుడు పివి నరసింహారావు గారు వచ్చారు, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఎస్పీ గారు. అట్లా అది చూశాను. తర్వాత 12 కూడా చాలా బ్రహ్మాండంగా అయింది. అప్పుడు వి గాట్ లైక్ 7,000-8,000 పీపుల్. నౌ ఈస్ 24 వచ్చేసరికి అది డబుల్ అయిపోయింది. ఇప్పుడు మినిమం వి ఎక్స్పెక్ట్ 50,000 పీపుల్. మీరు డే అండ్ నైట్ పనిచేస్తున్నాము, ఆల్ కమిటీస్ కలిసి అందరు పనిచేస్తున్నారు. ఎందుకంటే 15,000 పీపుల్ అడ్రస్ చేయాలంటే చాలా పెద్ద ఇష్యూ, పెద్ద పని. We are working with the food committees, cultural committees and venue committees. There are a lot of committees. 300 volunteers పనిచేస్తున్నారు ఇప్పుడు. So we are meeting every day and discussing all the formalities. సో సో మొత్తం అన్ని కమిటీస్ కి ఏమంటారు, అన్ని కమిటీస్ వచ్చి మీకు రిపోర్ట్ చేస్తారు, అయితే మీ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకుంటారు. కమిటీస్ ఉన్నారు, కన్వీనర్ ఉన్నారు, కోఆర్డినేటర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు ఇన్ ప్లేస్ లో. జస్ట్ వీఆర్ మానిటరింగ్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ దెన్ వీల్ ఇన్వాల్వ్ దట్ టైం. అదర్వైజ్ ఎవ్రీథింగ్ జస్ట్ మానిటర్ అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. దట్స్ ఆల్ వి డు. వెరీ గుడ్ అండి. సో మీ తరపు నుంచి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని అంటారు? ఇంకొక 4 రోజులు ఉంది. బాగా అవుతున్నాయి అంటే నిన్న కూడా మీట్ అయ్యాము. ఎవ్రీ వీక్ ఆల్ కమిటీస్ మీట్ అవుతున్నాయి. సో యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్. వీఆర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ మధు గారు చెప్పినట్టు ఆర్టిస్టులు వచ్చారు, ఆల్రెడీ వచ్చారు, వస్తున్నారు ఇంకా చాలా మంది. సో ఈ రోజు రేపు చాలా మంది రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రైడే రోజు మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ చాలా మంది వస్తున్నారు. సో వీఆర్ సో బిజీ, వీఆర్ సూపర్ బిజీ రైట్ నౌ. అండర్స్టూడ్ అండి. థ్యాంక్ యూ. మాకు ఇంత టైం మీ బిజీ స్కెడ్యూల్లో ఈ టైం ఇవ్వడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మధు గారు వాంటెడ్ టు యాడ్ సంథింగ్. అంటే చెప్పినట్టుగా ఆర్టిస్టులు వస్తున్నారు అంటే బిజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 రోజులే ఉంది కదా, మనము పెళ్లి పనులు అనుకున్నప్పుడు ఎన్నో ఉంటాయి మన ఇంట్లో. ఒక 300 గెస్ట్లకు 400 గెస్ట్లకు ఇట్స్ లైక్ దిస్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 12,000 to 15,000 పీపుల్ అన్నప్పుడు ఆ అన్ని సవ్యంగా మంచిగా జరగటానికి ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కరుణాకర్ గారు ఉన్నారు, అడ్వైజానికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 3 కన్వెన్షన్లు ఇక్కడ అయినప్పుడు 2 కన్వెన్షన్స్ ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కాకుండా అదర్ అడ్వైజర్స్ కూడా ఇక్కడ లోకల్ గా వచ్చేసారు, ఇక్కడ లోకల్ గా కూడా ఉన్నారనమాట. వారితో పాటు మన కన్వీనర్, కోఆర్డినేటర్ వీళ్ళందరూతో 300 పైన లోకల్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. సో ఎవరి పని వాళ్ళు చేస్తూ చాలా బిజీగా ఉన్నాము. ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మనము వెబ్సైట్ లో పోస్ట్ చేయబోతున్నాము. ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వస్తుంది అని మనము ATAconference.org వెళ్తే కనబడుతుంటుంది ఏ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయని. ఫ్రైడే మెయిన్ గా మనకు జరిగేది బ్యాంక్వెట్ డిన్నర్, మన డోనర్స్ కి, స్పాన్సర్స్ కి అందరికి అప్రిషియేషన్ కోసం చేసే డిన్నర్ అన్నమాట. సాటర్డే ఇనాగరల్ ప్రోగ్రామ్ ఒక 250 మంది ఆర్టిస్టులు మన లోకల్ పిల్లలందరితో కలిపి మన వెల్కమ్ సాంగ్, ఇనాగరల్ సాంగ్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఆ రోజున. సో మధ్యాహ్నం నుండి బిజినెస్ ఇట్లా ఎన్నో ఫారమ్స్ ఉన్నాయన్నమాట. ఉమెన్స్ ఫోరం, బిజినెస్ ఫోరం, యూత్ కమిటీ, ఇట్లాంటివన్నీ. దెన్ థియరీ బ్యాండ్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ సాటర్డే నైట్. సో నెక్స్ట్ డే మళ్ళీ సీతారామ కళ్యాణం భద్రాచలం నుండి ప్రీస్ట్లు ఆల్రెడీ నిన్న రాత్రే వచ్చేసారు ఇక్కడికి. ఉత్సవమూర్తులు కూడా వచ్చేసాయి వారితో పాటు. సో కళ్యాణం జరుగుతుంది పద్ధతిలో, సాంప్రదాయంగా మెయిన్ స్టేజ్ మీద కళ్యాణం జరుపుతున్నారు వాళ్ళు. సో సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. గ్రాండ్ ఫినాలే తమంతోని జరుగుతుంది అనమాట సండే రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు స్ట్రెస్ ఉందా, లేకపోతే మీరు ఆర్ యు డన్ విత్ ఆల్ ప్రిపరేషన్స్? స్ట్రెస్ తప్పకుండా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఇంత మందితో, ఇన్ని కమిటీలతో, ఎంతో మంది వాలంటీర్స్ తో పనిచేస్తుంటాం కాబట్టి కోఆర్డినేషన్ అన్ని బాగా జరుగుతున్నాయా అనేది ఎంతో మంది చూస్తున్నారు కాబట్టి సో ఆల్వేస్ ఎ కన్సర్న్ ఎట్లా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే ప్రతి ఒక్కరూ ఈ రోజు నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా లాస్ట్ 6 months నుంచి కలిసి పనిచేస్తున్నారు. సో ఎవరికి ఏమవుతుంది అనేది అవగాహన చాలా ఉంది, ఎక్కడ ఏమవుతుంది అనేది. సో ఈ చిన్న చిన్న ఏమన్నా జరిగినా కూడా సర్దేయడం చాలా ఈజీగా అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇంకొన్ని కన్వెన్షన్ డీటెయిల్స్ గురించి డెఫినెట్ గా అడిగే ముందు ఒకసారి మనం ఆల్రెడీ వి హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ, మీరు మన TV5 స్టూడియోకి కూడా వచ్చారు. అండ్ మన చాలా మంది కమిటీస్ ఆల్రెడీ మన టీవీ అండ్ TV5 ఆల్రెడీ ఇంటర్వ్యూడ్. సో ఆ డీటెయిల్స్, కమిటీస్ గురించి, ఫోరమ్స్ గురించి అడిగే ముందు, యు ఆర్ ద సెకండ్ women president of ATA. So how's that going? And how are
I mean, is it challenging, or you took it up and you're driving ahead? It is a challenge, and I also took it as a challenge. సో కాకపోతే నాకు సపోర్టివ్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కర్ణాకర్ గారే ఉన్నారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజ్ బీయింగ్ ఏ ఉమెన్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు చెప్పాలంటే నాట్ ఇన్ అ రాంగ్ వే, ప్రతి ఎవరికైనా సరే ద లీడర్షిప్ రోల్ యాజ్ అ ప్రెసిడెంట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ అ మ్యాన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ బీయింగ్ ఏ ఉమెన్ మనకు అంటే మనకు తెలిసే ఉంటుంది, మనకు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజ్ ఉంటుంది. సో మోర్ ఉమెన్ వచ్చిన కొద్ది యూ ఫీల్ మోర్ సపోర్టివ్ ఉన్నారని. బట్ ఇట్స్ ఎ గ్రోత్. మనం ఉంటా ఉంటే యా. సో ఫర్ మీ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ బీయింగ్ దేర్, స్టాండింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్, ఈస్ ఇన్వైటింగ్ అదర్ ఉమెన్ టు కమ్ బ్యాక్, come and join the force and చెప్పడానికి that's one of the important things. But as far as the everyday business ఇవన్నీ చూసినప్పుడు it's not any different. So the challenge is good, and అన్ని పనులు మంచిగా అవుతున్నాయి కాబట్టి it even makes us feel good. Good. Okay, good. So I'll get to the other questions. So ఇప్పుడు ఇన్ని committees, I heard that there are more than 30 committees, I guess, approximately. బోల్డ్ అని పనులు. సో మీరు అసలు ప్రోగ్రామ్ షీట్ డిజైన్ చేసిన తర్వాత, సో మీరు వాళ్ళతో కూర్చోటం కానీ మీ మెయిన్ కోర్ కమిటీతో వాళ్ళతో, అంటే ఈ పాయింట్ అంటే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఏమంటారు, డిసగ్రిమెంట్స్ కూడా వస్తాయండి? తప్పకుండా. అంటే మనము కమిటీస్ లో పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఎక్స్పర్ట్స్, అంటే వాళ్ళు బాగా చేస్తారు ఆ ఫీల్డ్ లో. ఇప్పుడు మనకి కల్చరల్ ఉందంటే they have experience in that field. సో మనకు ఇన్పుట్ ను మనం ఇస్తాము, వాళ్ళు దాన్ని పెట్టుకొని, ఎందుకంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కొన్ని అమలు పరచాలి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు ఎట్లా చేయాలో చూసుకుంటారు. సో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి, ఇదంతా ఈ రోజు నిన్న జరిగిన పని కాకుండా ఇట్స్ లాస్ట్ 4-5 months నుండి చేస్తున్నారు కాబట్టి అంటే మంచిగా జరుగుతున్నాయి. చిన్న చిన్నవి ఉంటాయి, అది ఇట్లా చేస్తే బాగుంటుందని, అలా చేస్తే బాగుంటుందని. బట్ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. సో మంచిగా సక్సెస్ఫుల్ గా ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉందన్నమాట. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. సో కరుణాకర్ గారు చెప్పండి, మనం ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మనం సేమ్, ఐ థింక్ గో ఆన్ ద సిమిలర్ టాంజెంట్ విత్ మధు గారు. ఏమంటారు, ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నప్పుడు మీరు అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మీకేమైనా మెంటల్ బ్లాక్స్ ఎప్పుడైనా వచ్చాయా? అంటే అరే ఇక్కడ నేను ఇంకా ముందుకు అందరు కలిసి వెళ్ళటం కానీ మీరే ఎక్కడన్నా ఇది నాకు అడ్వైజ్ ఇవ్వడం కష్టంగా ఉందని కానీ, ఆర్ ఎక్కడైనా మీరు స్టక్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఈ 2024 కన్వెన్షన్ అప్పుడు? ఆల్వేస్ అంటే మీరు తెలవాల్సింది ఏంటంటే దేర్ ఈస్ అ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్. ఓకే, ఎంత చేసినా తక్కువనే. ఈ ఆర్గనైజేషన్ లో ఎంత మందితో కలిసి పనిచేస్తున్నాం, 300 people అంటే 300 వ్యూస్, డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. యాజ్ ఏ అడ్వైజర్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఆటాస్ పాలసీస్, ఆటా స్టాండర్డ్స్. ఓకే, ఒక పని ఎన్నో విధాలుగా చేయొచ్చు, కానీ ఆట విధంగా చేయాలంటే నేను implement some rules and regulations, some policies. So that's what we're going to do, because ATA is a brand actually, because Correct. Local association, no doubt. So we yes, have some standards to maintain. We have some rules and regulations, so we want to make sure those things are taken care. That's what we're going to do. And committees are definitely మీరు అడిగినట్టు ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి. Some people have different experience but is not suitable for ATA. So then that time we involve, we make sure that it should be aligned with the ATA policies. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బ్యాంక్వెట్ నైట్ లో ఏదైనా మ్యూజికల్ ప్రోగ్రామ్ కానీ అది ఇంకేదైనా డిఫరెంట్, అంటే లాస్ట్ టైం కన్నా ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు? బ్యాంక్వెట్ లో మనకి మెయిన్ థింగ్ ఇస్ ద డోనర్ అప్రిషియేషన్. స్పాన్సర్స్ ని, డోనర్స్ ని అప్రిషియేట్ చేయటం అనేది. సో వాళ్ళకి ఏదైతే బాగుంటుంది ఎంజాయ్ చేయటం అనేది కాకుండా
మనము కొన్ని ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఇస్తాం, సర్వీస్ అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇన్ దర్ ఫీల్డ్. సో వాటితో ప్లస్ అనూప్ రూబెన్స్ కాన్సర్ట్ తో ప్రోగ్రామ్ కంక్లూడ్ అవుతుంది. ఓకే, నైస్. అనూప్ రూబెన్స్ గారు హిస్ కికింగ్ ఆఫ్ ఆ రోజు మ్యూజికల్ నైట్ అనూప్ రూబెన్స్ గారితో ఉంటుంది. వెరీ నైస్. సో సో వర్త్ మనం ఏమంటారు హార్ట్ఫుల్నెస్ గురించి మాట్లాడాము ఆల్రెడీ, స్పిరిచువల్ కమిటీతో మాట్లాడాము. బట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? లాస్ట్ టైం సద్గురు గారు వచ్చారు, ఈసారి ఈజ్ దాజీ కమింగ్ ఆర్ నాట్? దాజీ ఆల్రెడీ అట్లాంటాలో ఉన్నారండి. ఈజ్ ఆల్రెడీ కండక్టింగ్ సెషన్స్ ఇక్కడ లోకల్ గా మెడిటేషన్ సెషన్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. చాలా మంది మేము కూడా నిన్న వెళ్ళాము, పార్టిసిపేట్ చేసి కలిసి వచ్చాము. సో వాళ్ళు అందరూ అంటే ఈ మెడిటేషన్ సెషన్స్ అన్ని ఫ్రైడే 7th రోజున స్టార్ట్ అవుతున్నాయి, ఫ్రైడే, సాటర్డే, సండే. జార్జియా బాల్ రూమ్ అని ఒక 4,000 పీపుల్ పట్టే బ్యూటిఫుల్ బాల్ రూమ్ ఉందన్నమాట జార్జియా బాల్ కాంగ్రెస్ సెంటర్ లో. సో అందులో వాళ్ళు ఈ సెషన్స్ కానీ ఇంకా బ్రైటర్ మైండ్స్ సెషన్స్ కానీ కండక్ట్ చేస్తున్నారు. యూత్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ సెషన్ లో ఇండివిజువల్ మెడిటేషన్ సెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ స్కెడ్యూల్ తో ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మనకి మహాసభలు అనగానే ఒక 10 పెళ్లిళ్ళు చేసినంత పని ఉంటుంది మీకు అంత భారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి మీరు ఎంత కష్టపడతారో మాకు తెలుసు. సో మన సెలబ్రిటీస్ మెయిన్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారండి? విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వాళ్ళిద్దరు వస్తున్నారు. అంతేకాకుండా నేహా శెట్టి ఫ్రమ్ డీజే టిల్లు మూవీస్ నుండి కూడా తను వస్తున్నారు. మెహ్రీన్ జాడా షీఈస్ కమింగ్. శ్రీకాంత్, యాక్టర్ శ్రీకాంత్ గారు వస్తున్నారు. అంతేకాకుండా సెవరల్ జబర్దస్త్ అండ్ దెన్ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు అనమాట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు is also coming, and then there is చాలా మంది మూవీ పర్సనాలిటీస్, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. సో వారి కోసం ఒక సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ దే విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ రీల్స్ కాంపిటీషన్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక బ్రేక్అవుట్ సెషన్ లో మీట్ అండ్ గ్రీట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తనికెళ్ళ భరణి గారు, నందిని సిద్ధారెడ్డి గారు, వీళ్ళందరూ మన లిటరరీ సైడ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వీరందరూ లిటరరీ సైడ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ గుడ్ అండి. సో ఇట్స్ పవర్ ప్యాక్డ్ మహాసభలు. దట్స్ వాట్ ఐ విల్ కాల్ ఇట్. అంటే మన వాళ్ళకి మన ఇప్పుడు సాహిత్యము అట్లా మంచిగా లిటరరీకి మంచి ఫోకస్ తీసుకురావాలని చెప్పి మంచి ప్రోగ్రామ్స్ 2 రోజుల పాటు కండక్ట్ చేస్తున్నారు. అంటే మంచి మంచి సెషన్స్ ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని ప్రోగ్రామ్స్ ని చూడమని కోరుకుంటున్నాం అనమాట. ఇది బాగుంటుంది, ఇది బాగుండదు అనకుండా అందరూ అన్ని ప్రోగ్రామ్స్ విజిట్ చేయాలి. వండర్ఫుల్ అండి. సో యాక్చువల్లీ ఈ డిస్కషన్ ఆల్రెడీ అయింది, మీరు నేను మాట్లాడాము, చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా ఆల్రెడీ ఈ డిస్కషన్ కూడా అయింది. కానీ మీ కాన్ఫరెన్స్ ని యాక్చువల్లీ 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అంటారు. సో ఆ యూత్ మీద ఎంఫసిస్ చేస్తూ ఆ ప్రోగ్రామ్స్ గురించి కొంచెం ఆడియన్స్ చెప్పండి. సో మనకి యూత్ కి సపరేట్ గా ఒక బ్యాంక్వెట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దాట్ వే అంటే ఈ పిల్లలందరూ మన యూత్ ఎక్కడి నుంచో అంటే ఒకటే ఊరు కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తున్నారు. సో అందరికి మీట్ అండ్ గ్రీట్ లాగా జస్ట్ లైక్ బ్యాంక్వెట్ జరిగినట్టుగా యూత్ బ్యాంక్వెట్ అనేది ఒక ఫ్రైడే ఈవినింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డే ఎట్ దట్ టైం అక్కడ వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక మినీ కాన్సెప్ట్ లాగా ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ఉంది. దే హ్యావ్ దేర్ ఓన్ సెషన్స్, మీట్ అండ్ గ్రీట్ సెషన్స్ ఉన్నాయి విత్ సెలబ్రిటీస్ తో కానీ అదర్ సెషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకి అంటే వెల్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా ఇప్పుడు సూసైడ్ ప్రివెన్షన్స్, మెంటల్ హెల్త్, ఇట్లాంటి టాపిక్స్ ఎస్పెషల్లీ దీస్ డేస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద యంగ్స్టర్స్. పేరెంట్స్ అన్న మనం ఎట్లా అట్లాంటి సిమ్టమ్స్ మనం రికగ్నైజ్ చేయాలి అనేది కూడా వాళ్ళు మనకు చెప్పే స్టేట్ లో ఉన్నారన్నమాట. దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఈ సెషన్స్ అవుతున్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ఇప్పుడు మెడికల్ స్కూల్ కానీ ఇట్లాంటివి కొన్ని దట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో వీటి కోసము కొన్ని అంటే ఎడ్యుకేషనల్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు.
There are other programs they're working on it, but these are the main ones they're doing. సో 18th ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అని పెట్టడం అంటే మెయిన్ గా అంటే ఈజ్ ఇట్ అంటే లాడ్ ఆఫ్ సో ఈజ్ ఇట్ 50% యూత్ ప్రోగ్రామ్స్ ఇన్ ద కన్వెన్షన్ or you wanted to show that youth is very important for the future? Youth is very important. They are the future of ATA. So for anybody, for any organization, for any family, youth are the future. సో ఇప్పుడు మనమందరము బ్యాక్ హోమ్ నుండి మేము వచ్చి ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేసి వర్ ఇన్వాల్వ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యాజ్ వి గ్రో వీ మైట్ స్టెప్ అసైడ్, బట్ ద యూత్ ఈస్ ద వన్ దట్ నీడ్స్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ ఆర్గనైజేషన్. సో మీరు ప్రోగ్రామ్స్ కోసం అని వస్తే మనం 50% కేటాయించకపోయినా, ఎందుకంటే మన యూత్ కూడా అంత ఇదిగా ఇన్వాల్వ్ అవ్వాలి. సో దెన్ ఓన్లీ మనకు అంతగానో మనం చేయగలుగుతాము. బట్ చాలా ఇప్పుడు మన కల్చరల్ ప్రోగ్రామ్సే కానివ్వండి, ప్యాజెంటే కానివ్వండి, జుమ్మంది నాదం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ యూతే అని చెప్పచ్చు. సో more than 50%, like almost 90% of them are the youth. So కాన్ఫరెన్స్ దగ్గరికి వచ్చేసేపటికి we want that to be entire convention to be surrounded by 50% of the youth. There we go. Yeah. అర్థమైందండి. Now we know. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్లీ రిప్లై. కరుణాకర్ గారు చెప్పండి ఒకసారి, మన ఏమంటారు యాజ్ అన్ అడ్వైజర్, మనకు ఇక్కడ భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది. సో దాంట్లో మీ రోల్స్ ఎలా ఉన్నాయి అసలు ఓవరాల్? ఎందుకంటే అలాంటి కళ్యాణం చెయ్యాలి అంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాల్ గేమ్. డిఫరెంట్ కళ్యాణం జరిగాయి, కానీ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. ఎస్పెషలీ మన అయోధ్యలో రాముల వారు వచ్చారు, రామ్లల్లా గారు. సో గివ్ యువర్ టేక్ ఆన్ దాట్ అండి. ఇది చాలా బాగా అవుతుందండి, ఎందుకంటే అరేంజ్మెంట్స్ బాగా అవుతున్నాయి. దాని చైర్ కూడా మన డాక్టర్ గర్మెల్ల గారు ఉన్నారు, ప్రసాద్ గర్మెల్ల గారు. ఈజ్ టేకింగ్ వెరీ సీరియస్ అండ్ ఈజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ వన్. అండ్ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి కళ్యాణానికి. సో అది ఈవెంట్ ఫుల్ ఉంటుంది ఆ రోజు. అదే కాక లోకల్ టెంపుల్ కూడా ఇన్వాల్వ్ చేశాము. లోకల్ టెంపుల్స్ కూడా పూజారులు వస్తున్నారు. So lot of people are involved in it. So it's a big event, and compared to it's one of the big events in the conference. Very good. So anything you want to add about the Kalyanam, Madhu garu? కళ్యాణ్ ప్రీస్ట్లు ఆల్రెడీ వచ్చేసారండి. భద్రాచలం నుండి ఈవో గారును ప్రీస్ట్ వచ్చారు, ఉత్సవమూర్తులు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో అంతేకాకుండా అంటే సాంప్రదాయంగా చక్కగా చేయాలని వాళ్ళు ఫస్ట్ నుంచి ఇన్సిస్ట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఇది మెయిన్ స్టేజ్ మీద జరుగుతుంది అన్నమాట. సో కొన్ని వేల మంది మనము చూసుకోవచ్చు, అంత టైము ఉంది, చూడటానికి అవకాశం ఉంది. లోకల్ టెంపుల్ నుంచి కూడా ప్రీస్ట్, సో చూడటానికి కన్నుల పండుగగా ఉండేలాగా మెయిన్ స్టేజ్ మీద అంటే ఎంతో కోరికగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చాలా బాగా అవుతుందని చెప్పి అందరికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, ఉత్సాహంగా చూస్తున్నారు. ఏమంటే లాస్ట్ టైం సద్గురు గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం జరిగింది, అడ్రస్ బిగ్ ఆడియన్స్. ఈసారి ఎందుకంటే మనం మెంటల్ హెల్త్, స్పిరిచువాలిటీ మనకు వెళ్తున్న కొద్ది 22, 23, 24 అట్లా వెళ్తూ బేసికలీ స్పిరిచువల్ ఓరియంటేషన్ ఎక్కువైంది అందరికి. సో గుడ్ దట్ యూర్ బ్రింగింగ్ దాజీ టు ఆటా కన్వెన్షన్. దాజీ గారు స్టేజ్ మీద వచ్చి మాట్లాడటం కానీ, ఒక 1 hour ఏమన్నా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వటం కానీ అట్ లార్జ్ ఏమైనా జరగబోతుంది? తప్పకుండా అండి. దాజీ గారు వస్తున్నారు సాటర్డే. హీస్ గోయింగ్ టు అడ్రస్ ద ఆడియన్స్ ఆల్సో. ఉంటారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటారు. ఈ స్పెండింగ్ నాట్ ఓన్లీ మనకి కన్వెన్షన్ లో ఒక సైడ్ సెషన్స్ అన్ని ఆయనతో పాటు జరుగుతున్నా కూడా, పార్టిసిపేట్ చేస్తున్నా కూడా, సో మెయిన్ స్టేజ్ మీద వచ్చి అందరినీ అడ్రస్ చేసి హీస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ వన్ సెషన్. గ్రేట్ అండి. సో మనకి ఏమంటారు జుమ్మంది నాదము, సయంది పాదము అండ్ బ్యూటీ పాజెంట్ అయిపోయి ఐ థింక్ ఫైనల్స్ మన కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతున్నాయి అనుకుంటా. దాని గురించి చెప్తారా ఐదర్ ఆఫ్ యూ? సో ఆల్ 3 అంటే ప్యాజెంట్ కానీ, ఆట ప్యాజెంట్ కానీ, జుమ్మంది నాదం, సయ్యద్ పాదం,
ఇందులో మన 10 cities లో ఈ ప్రోగ్రామ్స్ జరిగినవి. ఆ జరిగిన వాటిలో గెలిచిన వాళ్ళందరూ 1, 2, 3 వాళ్ళందరూ మళ్ళీ కన్వెన్షన్ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి క్రౌనింగ్ కానీ మనకి అంటే అవార్డ్ సెరమోనీ కానీ ప్రైమ్ టైమ్ లో సాటర్డే సండే 2 రోజులు జరుగుతాయి. వాటికి మనకు వచ్చిన సెలబ్రిటీస్ తో ద్వారా వాళ్ళకి అవార్డ్స్ అందించడము, క్రౌనింగ్ చేయడం కానీ ఏర్పాటు జరుగుతుంది. అంటే అది స్టేజ్ మీద కూడా అవుతాయా, లేకపోతే ఇస్ ఇట్? అంటే మనకి సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్ని మనకి ఆడిటోరియం లో జరుగుతాయి. బట్ ద ఫైనల్ క్రౌనింగ్ మూమెంట్ మాత్రము అవార్డ్ సెరమనీ మాత్రము మెయిన్ స్టేజ్ మీద విత్ ఆల్ ద పీపుల్ ఎట్ ద ప్రైమ్ టైమ్ లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఇంపార్టెన్స్ ఇచ్చేది పిల్లల కోసము. మనకి మన సంస్కృతిని వాళ్ళంతగానం నేర్చుకొని వాటిని ప్రదర్శించినప్పుడు మెయిన్ స్టేజ్ మీద అందరి ముందు చేయాలనేది ఒక ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ఈ జుమ్మంది నాదంలో వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళు విన్ అయినా విన్ అవ్వకపోయినా మన డిఫరెంట్ సిటీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సీతారామ కళ్యాణంలో మనకి పాటలు పాడటం కానీ, కీర్తనలు పాడటం కానీ, అంతేకాకుండా లిటరరీ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడము, సయ్యద్ది పాదం, ఇట్లా వేరియస్ ప్లేసెస్ లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి యూత్ ని ప్రతి చోట ఉండేది చూస్తున్నారు మీరు? తప్పకుండా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడానికంటే ముందు మన పిల్లల్ని ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళను, పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అన్నిట్లలో ఇన్వాల్వ్ చేయడం. వెరీ గుడ్ అండి. సో వీళ్ళకి అంటే ఎవరైతే విన్ అవుతారో, లేకపోతే విన్నర్స్ అవ్వచ్చు, రన్నర్స్ అప్ అవ్వచ్చు, సెకండ్ రన్నర్స్ అవ్వచ్చు, సో వీళ్ళకి ఐ మీన్ వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా మూవీలో ఛాన్స్ కానీ, ఒక డాన్స్ చేసే వాళ్ళకి కొరియోగ్రఫీలో కానీ, అంటే ఆర్ అంటే ఈ ప్యాజెంట్ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ అవెన్యూ కానీ ఆట ఏమైనా ప్రొవైడ్ చేస్తుందండి? అంటే మనకి ఇప్పుడు మూవీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు అంటే ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా జడ్జిలుగా ఉన్నారనమాట. నిహాల్ కొండూరు గారు వస్తున్నారు, కాసల శ్యామ్ గారు కూడా వస్తారని వేర్ హోపింగ్. సో వాళ్ళందరూ ఇప్పుడు తమన్ గారు కానీ, అనూప్ రూబెన్స్ గారు కానీ, వీళ్ళందరికీ అవకాశం వస్తుంది. ఈ పిల్లలకి వాళ్ళ ముందు ప్రదర్శించే అవకాశం వస్తుంది. సో దెర్ ఇస్ ఆల్రెడీ అంటే ఒక ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. అట్లాగే సత్య మాస్టర్ వచ్చి మనకి డాన్స్ కొరియోగ్రఫీ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆయన సయ్యంది పాదంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓపెనింగ్. ఇంకేమన్నా మనకి కనెక్షన్స్ కానీ ఏమన్నా కావాల వాళ్ళకి అది అందుబాటులో ఈజీగా చేయొచ్చు. కరుణాకర్ గారు, మధు గారు చెప్పారు ఏమంటే జుమ్మంది నాదం, సయ్యంది పాదం, ఆట, ప్యాజెంట్, డిఫరెంట్ ఈవెంట్స్, హార్ట్ఫుల్నెస్ కానీ, ఏమంటారు దాజీ గారు మెడిటేషన్స్ ఆన్ స్టేజ్, ఐ మీన్ ఇన్ డిఫరెంట్ బాల్ రూమ్, అవన్నీ జరుగుతున్నాయి. ఏమంటే గ్రేట్ ఇనిషియేటివ్స్, అవి తప్పకుండా బాగా జరుగుతాయని మాకు తెలుసు. అండ్ ఆట ఎంత అద్భుతంగా చేస్తారో తెలుసు, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ ఎక్స్పర్టీస్తో కానీ. ఈ బ్రేక్అవుట్ సెషన్స్ లో ఏదైనా ఇంపార్టెంట్ సెషన్స్ కానీ, అంటే జనాలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సింది కానీ, దాని గురించి ఏదైనా ఓవర్ వ్యూ మన ఆడియన్స్ కి ఇస్తారా? అంటే బ్రేక్అవుట్ సెషన్స్ చాలా అవుతుంటాయి. సైమల్టేనియస్ గా 20 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి రూమ్ లో ఏదో ఒకటి ఈవెంట్ అవుతుంది. ఒకటేమో పొలిటికల్ ఫోరం, పొలిటికల్ డిస్కషన్, తర్వాత ఆర్ట్స్ ఉంది, ఆర్ట్స్ లో డిస్కషన్, తర్వాత అలమనైస్ ఉన్నాయి. అలమనైస్ ఎన్నో కాలేజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, అట్లా చాలా మంది వస్తుంటారు. అది కాకుండా కూడా కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. తర్వాత చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. సైమల్టేనియస్ గా మీకు 20 రూమ్స్ లో అట్లీస్ట్ అన్ని రూమ్స్ ఫుల్ ఉన్నాయి. మొన్న చూశాను వాళ్ళ స్కెడ్యూల్, బ్యాక్ టు బ్యాక్ ఆల్ ఫుల్ అయిపోయినాయి మొత్తం. సో మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆ రూమ్స్ చూస్ చేసుకొని ఆ ఈవెంట్ అటెండ్ అవుతారు. సో దే కాంట్ అటెండ్ ఆల్ 20 ఈవెంట్స్ అయితే. అవునండి, అదే. సో దే నీడ్ టు చూస్, దే ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్. అండ్ వాళ్ళకే కాదు, డెఫినెట్లీ మీడియా కూడా ఎప్పుడు ఛాలెంజింగ్ గా ఉండేది. ఎందుకంటే అది అన్ని సెషన్స్, టూ మెనీ ఫోరమ్స్ సైమల్టేనియస్ గా ఉంటాం, అవి ఇవి కూడా ఉంటాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆ 3 days లో మీరు యూ హ్యావ్ టు స్క్వీజ్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ గివ్ ద బెస్ట్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి, వాళ్ళ లిటరీకి వెళ్తారు, వాళ్ళు పొలిటికల్కి వెళ్తారు. నైస్. వాళ్ళ చాయిస్ ఉంటాయండి. వాళ్ళ పర్సనాలిటీ ప్రకారం, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం దే చూస్ అండ్ దే గో అండ్ అటెండ్. నాకు తెలిసి వివాహ పరిచయ వేదిక కూడా ఉన్నట్టుంది.
మ్యాట్రిమోనీ చాలా మేము ఈ కాన్ఫరెన్స్ టైంలోనే కాకుండా డిఫరెంట్ టైమ్స్ లో కూడా సిటీస్ లో వేరే సిటీస్ లో అట్లాంటాలో రాలీలో అట్లా కండక్ట్ చేసాం. జస్ట్ 2 hours స్పాన్ లోనే మనకు మోర్ దెన్ 30 ఫ్యామిలీస్ రావడము కలవడము జరిగింది అనమాట. జస్ట్ ఫర్ 2 hours మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు. సో చాలా అవసరమైన ఇది ఉంది. కరుణాకర్ గారు టైంలోనే స్టార్ట్ చేసాం మేము ఇది. ఆయన ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే మనకు మ్యాట్రిమోనీ ఆటా మ్యాట్రిమోనీ వెబ్సైట్ కూడా ఉంది. సో కరుణాకర్ గారు, ప్లీజ్ ఐ వాంట్ యూ టు ఫిల్ ఇట్ ఇన్ బికాజ్ యూ స్టార్టెడ్ ఇట్. యాక్చువల్ అండి మాకు యూత్ అంటాము, యూత్ తో అన్ని చేస్తున్నాం. వాళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ అండి. యుఎస్ లో యూత్ అంతా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. స్టడీస్ లో, జాబ్స్ లో, ఎవ్రీథింగ్ సక్సెస్ యాక్చువల్లీ. దే టాప్ 10 లో ఉంటారు అందరు మన ఎస్పెషల్ ఇండియన్ కిడ్స్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్, దే ఆర్ సక్సెస్ఫుల్ కిడ్స్ యాక్చువల్లీ. బట్ ఓన్లీ థింగ్ మ్యాట్రిమోనీ వచ్చేసరికి వీఆర్ బ్యాక్ అవుతున్నాం, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దేర్ పార్ట్నర్స్. And our culture is different. We don't encourage to look out for their partners. So Right. that's the problem. Yeah. So ఆ ప్రాబ్లం చాలా మందికి ఉన్నాయి. అది మీకు అంటే మీకు తెలుసో తెలియదు, ఇట్స్ అ బిగ్గెస్ట్ ఇష్యూ ఇక్కడ. మాకు అందరూ వెల్ సెటిల్, కిడ్స్ ఆర్ వెల్ సెటిల్, ఓన్లీ థింగ్ ఇస్ మ్యారేజెస్ అవుతలేదు. సో అందుకని మ్యాట్రిమోనియల్ స్ట్రెంథన్ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. సో మ్యాట్రిమోనియల్ ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ అవర్ అసోసియేషన్. సో we encouraging lot of. సో మ్యాట్రిమోనీ అంటే మీరు అన్నారు అంటే ఛాలెంజింగ్ గా ఉంది మ్యారేజ్ అవ్వడం అంటే, మేబీ టూ మచ్ ఆఫ్ ఫోకస్ అండ్ కెరియర్ అవ్వచ్చు, మేబీ ఏమంటారు స్క్యూ అయ్యి మేబీ ఈ రిలేషన్షిప్స్ వాటిలో మేబీ ఐ మీన్ ఛాలెంజింగ్ ఉండొచ్చు. ఈ పరిచయ వేదికలో ఏదైనా స్మూత్ అవడానికి కానీ ఏదైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమైనా పెట్టారా? చేస్తాం. వాళ్ళకు క్రూస్ అని పెడుతుంటాము, తర్వాత మా బ్యాంకెట్ నైట్ అని పెడతాము, దే గెట్ టుగెదర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఆ విధంగా కొన్ని మ్యారేజెస్ అయినాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఉన్నాయండి, అయినాయి. ఒక అట్లీస్ట్ 3 to 4 అనుకోవచ్చు మాకు తెలిసినాయి. సో దే హ్యావ్ కనెక్షన్, దే టాకింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ కాన్ఫరెన్స్. సో దట్స్ a very good positive sign. అంటే at least they have connection, they talk each other. If they like, they'll go further. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మొత్తానికి సక్సెస్ఫుల్ గా పెళ్లిళ్ళు అయ్యాయి. అండ్ డెఫినెట్లీ విత్ దాట్ ప్రెసిడెంట్ ఈసారి కూడా అలాంటి ఏమంటారు బ్యాంక్వెట్ నైట్ నుంచే కొంచెం అలా అంటే మీరు ఇఫ్ యూర్ స్ప్రెడింగ్ ఇట్ అరౌండ్ అండ్ థింగ్స్ మంచిదండి. సో వెరీ నైస్. సో సో కరుణాకర్ గారు, కోర్ కమిటీతో ఎలా ఉంటాయి మీ ఇందాకే మీరు చెప్పారు ఎప్పుడు కలుస్తూ ఉంటారనేసి. కోర్ కమిటీతో మధు గారు అవ్వచ్చు, కన్వీనర్ గారు, మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మీ డిస్కషన్స్ ఎలా ఉంటాయండి అంటే అబౌట్ ద కన్వెన్షన్? అదే ఈ రోజు మార్నింగ్ అందరు కాల్ చేశాను మా టీమ్ కు, మా లీడర్షిప్ కు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డూ యూ నీడ్ ఎన్ హెల్ప్ అట్లా అడుగుతున్నాను. కన్వీనర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, తర్వాత మన కోఆర్డినేటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్. ఇన్ ద మార్నింగ్ అందరు కలిస్తే వాళ్ళు చెప్పారు ఈ ఇష్యూస్ అని. దెన్ ఐఎమ్ ఫోకస్ ఆన్ దోస్ ఇష్యూస్. లైక్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, బట్ స్మాల్ ఇష్యూస్ ఉంటాయనుకోండి మేము కాల్ చేసి మాట్లాడతాము. సో దట్ వే వి నో దట్ ఓకే వేర్ ఇస్ ద స్మాల్ ఇష్యూస్ ఆర్ దేర్, హౌ టు సాల్వ్ అనేది చూస్తుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఏమంటారు స్పాన్సర్స్ ది అసోసియేషన్ ఎలా ఉంది? అండ్ టెల్ మీ అబౌట్ ద స్పాన్సర్స్. గ్రాండ్ స్పాన్సర్స్ అవ్వచ్చు, డైమండ్ స్పాన్సర్స్ అవ్వచ్చు, హూఎవర్ ద స్పాన్సర్స్. మాకు ఆటాకు చాలా మంది ఫిక్స్డ్ డోనర్స్ ఉన్నారు, స్పాన్సర్స్. వాళ్ళు ఎప్పుడు వచ్చే వాళ్ళు రిపీట్ గా వస్తుంటారు. అది కాక మళ్ళీ కొత్త వాళ్ళని యాడ్ చేస్తుంటాము. సో ఎవ్రీ టైమ్, ఈచ్ టైమ్ వి గో విత్ న్యూ గైస్, యాక్చువల్ న్యూ స్పాన్సర్ చూస్తుంటాము. సో దట్ వే వి ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్పాన్సర్ దిస్ ఇయర్. వెండర్ బూత్స్ అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. ఇప్పుడు మాకు కాల్స్ వస్తా ఉన్నాయి ఇంకా బూత్స్ కావాలని. సో వి సోల్డ్ అవుట్, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఆన్ దట్ వన్. అండ్ వీళ్ళ అట్లీస్ట్ 20-30 ఏమంటారు బిజినెస్ మెన్ అడుగుతున్నారు బూత్స్ కావాలని. సో వి సోల్డ్ అవుట్, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో that's one of the issue. That's one of the issue. I'm talking to the vendor committee and convener, coordinator. Is there any way you can extend some more booths అని మాట్లాడుతున్నాం. ఓకే, సో ఫైనాన్స్ పార్ట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. చెప్పండి. చాలా ఇంట్రెస్ట్ ఉంది వెండర్ బూత్స్. అట్లాగే కార్పొరేట్ స్పాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు.
సో వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు, వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక సపరేట్ కమిటీ ఉందన్నమాట. వాళ్ళని టేక్ కేర్ చేయడానికి ఇండియా నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తున్నారు కూడా. జస్ట్ లైక్ మన అదర్ డోనర్స్ ఉన్నట్టుగానే వీళ్ళని కూడా మంచి హాస్పిటాలిటీతో టేక్ కేర్ చేయడానికి ప్యాకేజెస్ క్రియేట్ చేసి అంటే అంటే ఈజీ స్మూత్ ప్రాసెస్ కోసము చూస్తున్నాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నైస్ టు హియర్ దాట్ piece of information. Getting closer to the completion of the interview, మనం చాలా మాట్లాడేసారు, బోల్డ్ అని మాట్లాడదాం అనుకున్నా, బట్ బికాస్ ఆఫ్ ద time thing, just have to close this soon. But few more questions I wanted to ask you. మధు గారు, మన స్పెషల్ ట్రిబ్యూట్ టు శ్రీదేవి గారు ఉందా? ఉంటే మటుకు ఎలా ఉండబోతుంది? ఉంది. శ్రీదేవి గారికి ట్రిబ్యూట్ సత్య మాస్టర్ గారు ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసి అంటే ఆడిషన్స్ అవి చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. సో మన అందరికి మంచి సర్ప్రైజ్ అన్నమాట అది. సో పాత సాంగ్స్, కొత్త సాంగ్స్ శ్రీదేవి గారు అన్ని పెట్టి ఒక 15 minutes అట్లా చేస్తున్నారు. అంటే ఐటమ్ అంటే ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది మన లోకల్ పిల్లలతోని, కొంతమంది అంటే అన్ని స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళందరితో కలిపి వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో కలిపి ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. సో అదేంటి, అదొక మన ఏదైనా ఒక బ్రాడ్వే స్టైల్లో ఏమైనా ఉండబోతుందా? జస్ట్ సో అట్లా అంటే కల్చరల్ కమిటీ ఆర్గనైజ్ చేస్తుంది. చైర్ నీలిమా గడ్డమను గారు ఆవిడ ప్రోగ్రామ్ ను ఇచ్చేస్తున్నారు. సో అంటే మన ట్రిబ్యూట్ అంటే శ్రీదేవి గారు ఎన్నో సినిమాల్లో ఎంతో చిన్నప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ వచ్చారు కదా. సో అవన్నీ ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఒక అంటే ఒక బ్యాల లాగా తయారు చేస్తున్నారు. నైస్ నైస్ నైస్. సో ఇట్స్ మనందరికీ అది మంచి అంటే వండర్ఫుల్ సర్ప్రైజ్ అన్నమాట. ఏముంటుంది వన్ ఆఫ్ ద బిగ్ అట్రాక్షన్స్ అనుకోవచ్చు శ్రీదేవి గారి ట్రిబ్యూట్. వెరీ టాలెంటెడ్, సో షీ డిజర్వ్స్ దట్ ట్రిబ్యూట్. సో సెలబ్రిటీస్ వస్తున్నారని మాట్లాడాము, సెలబ్రిటీస్ ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు చెప్పారు. సో వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉండబోతుంది? ఆర్ దే గోయింగ్ టు కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఇంకా వేరే బ్రేక్అవుట్స్ కూడా వెళ్తారు వాళ్ళు? సెలబ్రిటీ మీట్ అండ్ గ్రీట్ ఏమైనా ఉందా? ఉందండి, సెలబ్రిటీ మీట్ అండ్ గ్రీట్ ఉంది. బోత్ 2 days ఉంది. దేర్ సెలబ్రిటీస్ మన దేర్ గోయింగ్ టు యూత్ మీట్ అవుతున్నారు, ఉమెన్స్ ఫోరం కి వెళ్తున్నారు. అట్లాగే మన వెండర్ బూత్స్ దగ్గర కూడా వెళ్ళి అంటే వచ్చినప్పుడు అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు తప్పకుండా, విజయ్ దేవరకొండ గారే కానీ, మన నేహా శెట్టి గారు, మెహ్రీన్ గారు, ఎవరైనా సరే అందరూ దేవర్ వెరీ వెల్కమింగ్, వెరీ అకామిడేటింగ్. అందరినీ కలిసి మాట్లాడటానికి, స్టేజ్ మీదకి వచ్చి టైం స్పెండ్ చేయడానికి, మన అంతేకాకుండా మన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి కానీ అట్లా వాటన్నిటికీ వాళ్ళు ఎంతో ఇదిగా తీసుకున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో ఉమెన్స్ ఫోరం లో కానీ విజయ్ దేవరకొండ గారు ఉమెన్స్ ఫోరం లోకి వెళ్ళడానికి ఈస్ గోయింగ్ టు మీట్ అండ్ గ్రీట్ విత్ ఇన్ ద ఉమెన్స్ ఫోరం అండ్ ద యూత్. సేమ్ థింగ్ విత్ నేహా ఆల్సో. బాగా గుర్తు చేశారు. యు ఆర్ a woman, you are the second woman president, and you just mentioned about the women's forum గురించి మన ఆడియన్స్ కొంచెం just briefly if you can tell something, and ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి, థీమ్స్ ఏమున్నాయి? తప్పకుండా. ఇట్స్ మనకి మెంటల్ హెల్త్, అంటే ఇట్స్ ఫైనాన్షియల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవి మెయిన్ గా కవర్ చేస్తున్నారు. మెంటల్ హెల్త్ అంటే ఆల్ ద థింగ్స్ దట్ నాట్ ఓన్లీ అస్, అవర్ చిల్డ్రన్, ఎవ్రీబడి దట్ గోస్ త్రూ. So making peace, and then recognizing it. It's not a problem, but having something, just recognizing it, and then how to address it. కొన్ని విషయాలు అంతే కాకుండా మన పిల్లలకి ఎన్నో ఇక్కడ లోకల్ గా అట్లాంటా నేటివ్ one of the high school graduate, Rishita Lingampalli, she is going to come and talk about suicide, in identifying suicide in youngsters, for the parents కి చెప్పడానికి. ఎందుకంటే మనం అన్ని నోటీస్ చేయకపోవచ్చు అవన్నీ in our everyday life. So she's going to come and talk about it. And financial health, ఎందుకంటే women, and the majority of them, they don't involve in the financial aspect of it, because someone else is going to take care of it, and they see how important it is for us to be involved in the financial aspects of in our life అనేది. ఇట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా డొమెస్టిక్ వైలెన్స్,
how to recognize, how to prevent, అది ఇన్ఫర్మేషన్ మనము ఏం చేయలేకున్నా కూడా provide the information where to get help when we need it. So these are some of the topics that are there. In addition to raffle prizes, meet and greet with Vijay Devarakonda, Neha Shetty, వీళ్ళవే కాకుండా so serious topics కూడా include చేయడం జరిగింది. Thank you. అంతేకాకుండా అకాంప్లిష్డ్ ఉమెన్ కూడా ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా వాళ్ళు ఫెలిసిటేషన్ చేస్తున్నారు, లోకల్ గా కానీ నేషనల్ గా కానీ రికగ్నైజేషన్. Nice, Andy. Nice to hear. So, great to know about the Women's Forum. Let the momentum go on. So, Karnakar garu, great lineup, Andy. వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. Wish I was there. But I'll be in spirit. My team ఉంటారు అక్కడ basically, and they'll do some wonderful televising the way we did promotions. మన కన్వెన్షన్ లో కూడా ఉంటారు. But coming to the political forum, మననే elections అయ్యాయి, and we are awaiting elections here as well, and politics is in the air. So political forum గురించి ఏమైనా చెప్తారా ఆడియన్స్ కి? అవునండి, పొలిటికల్ ఫోరం ఇస్ one of the important forum in the ATA. But previously we used to have debate between the leaders, between the parties. But we learned a lot of lessons from the past. We decided not to go for debate. Just we invite all the leaders across the parties. They come and they can talk about their parties, but no debate. We facilitate them and we give the time to talk about their party, their involvement, those things. But we are not doing any debate between the parties and between the leaders. So మీరు ఏమే ఉంటారు, డీసీలో ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా మంది ఫైట్ చేసుకొని it's not good. We thought it's not good for ATA. That's why we love everybody. We want everybody, all parties, all leaders. So we don't want to have a debate between them. So that's what we decided. I know you don't want to ruckus in a prestigious organization like ATA. Absolutely. Very nice. So, good, Andy. So, Madhu garu, anything you want to add? Anything you want to tell our Mana TV and TV5 audience? తప్పకుండా అండి. పొలిటికల్ దానికి లీడర్షిప్ చాలా మంది ఆల్రెడీ వచ్చేసారు. శ్రీధర్ బాబు గారు ఆల్రెడీ అట్లాంటాలో ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుండే కాకుండా మనకి లోకల్ గా కూడా యుఎస్ పాలిటిషియన్స్. సో ఆల్సో సో మెనీ పీపుల్ ఇంట్రెస్టెడ్. నాకు నిన్న తెలిసింది ఏంటంటే there are about 18 from the United States, the state congressmen and the others, different states నుండి కూడా వస్తున్నారని చెప్పారనమాట. సో దట్స్ వెరీ నైస్ టు హియర్. మన కమ్యూనిటీలో అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలుగు ఆర్గనైజేషన్స్ కి మెయిన్ స్ట్రీమ్ పాలిటిషియన్స్ హియర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అని చెప్పడానికి దట్స్ వెరీ గుడ్. బట్ I would like to invite everyone. సో ఇది పెద్ద 18వ మహాసభలు పెద్ద ఎత్తున అట్లాంటాలో జరగబోతున్నాయి 7th, 8th and 9th. మీకోసమే ఇవి. సో అందరూ తప్పకుండా రావాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ కర్ణాకర్ గారు, యువర్ వర్డ్స్ టు అవర్ ఆడియన్స్. అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, 7th, 8th, 9th అట్లాంటా జరగబోతుంది మహాసభలు. బ్రహ్మాండంగా అవ్వబోతుంది. చాలా మందికి రావాలని అనుకుంటున్నారు. తప్పకుండా రావాలి, వచ్చి అటెండ్ అయ్యి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికి తెలుసు, ఏమంటారు, ఐ నో మీ అందరు నోట్ చేసుకున్నారు. మీ అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ కోవెటెడ్ కాన్ఫరెన్స్ వచ్చేస్తుంది June 7th, 8th and 9th ఇన్ జార్జియా, అట్లాంటా, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా జరగబోతుంది డెఫినెట్లీ. సో as I said, the link is scrolling on the screen, that is ataconference.org, and మీకు అన్ని కావాల్సిన డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. అండ్ you can still register if you haven't, because thousands of people have already registered. Be part of this epic convention, and thank you so much Madhu garu and Karnakar garu. Thank you. Thank you.